ఈ అవరేకాయ పులుసు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీన్ని ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోసకి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా చపాతీకి కానీ, రైస్‌కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణాటకలో అవిరేకాయి పితికి పప్పులు అంటారండి. కానీ మనము అనపకాయలు అంటాం. అనపకాయలు గింజలు ఈ విధంగా పైన తొక్కు తీసేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన తొక్కు తీసి కూడా అమ్ముతూ ఉంటారు. కానీ నేనే తొక్కు తీసేసుకున్నానండి. ఒకరోజు నానబెట్టేస్తే ఒక 2-3 అవర్స్ నానబెడితే చాలు మనకు తొక్కు బాగా వచ్చేస్తుంది. పితికితే వచ్చేస్తుంది. అందుకనే దీన్ని పితికి పప్పు అంటారు ఇక్కడ. బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో స్పెషల్ సంక్రాంతి వస్తే వాళ్ళకి ఈ అవరేకాయి పితికి పప్పులు చారు అని చేసుకుంటారు. దోసకైతే ఎంత అదిరిపోతుందో రైస్కి కానీ, దోసకి కానీ లేదంటే మన చపాతీలకు కానీ ఈ పితికి పప్పుల కూర చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. అది ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు ఇక్కడ స్పెషల్ చూపిస్తాను చూడండి. ఈ పితికి పప్పులు ఈ విధంగా మనకు దొరుకుతాయి, తెచ్చుకోవాలి. లేదా అనపకాయలు తెచ్చుకొని ఆ గింజలు ఒలిచేసుకొని మనము ఈ విధంగా తొక్కైనా తీసుకోవచ్చు, లేదా తొక్కు తీయకుండా చేసినా కూడా చేసుకోవచ్చు. కానీ తొక్కు తీస్తేనే టేస్ట్ అండి. అందుకని చెప్పి నేను తొక్కు తీసి మీకు నేను చూపిస్తున్నాను. వంకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీకు వెజిటబుల్ ఏది ఇష్టం ఉన్నా వేసుకోవచ్చు. కానీ వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వంకాయ కూడా కొద్దిగా వేస్తాను. అసలు వంకాయ ఏ వెజిటబుల్ లేకుండా ఓన్లీ పితికి పప్పులు కూడా చేసుకోవచ్చు. కానీ వంకాయ టేస్ట్కి నేను వంకాయ వేస్తున్నాను. ఈ వంకాయని ఈ విధంగా ముక్కలు వేసేసుకోండి. తర్వాత మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కొంచెము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొద్దిగా మిరప్పొడి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా పసుపు. ఇది వచ్చి మెయిన్ మసాలా అండి. అంతా ఒకేసారి వేస్తాము. అది ఏ విధంగా వేసేది చెప్తాను. గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు కదా అది, తర్వాత లవంగాలు, ఇది వచ్చి మొగ్గ, మిరియాలు, ఎండు కొబ్బరి. ఇవి వచ్చి మిరపకాయలండి, ఎండు మిరపకాయలు. కానీ నేను కారం లేకుండా ఉండడానికి కొంచెం బ్యాడిగా అని చెప్పి ఇక్కడ దొరుకుతుంది. కారం లేని మిరపకాయలు అయితే కలర్ కోసం ఒక 4 అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా కారానికి మామూలు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను కాబట్టి ఎండు మిరపకాయలు ఈ విధంగా బ్యాడిగా తీసుకున్నాను. కొత్తిమీర ఒక కట్ట కావాలండి. కొత్తిమీర మాత్రం బాగా ఎక్కువ, ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ ఇది. ఇది ఏ విధంగా చేసుకునేది మీకు నేను చెప్తాను. కొద్దిగా బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఈ మసాలా దినుసుల వరకు వేయించుకోవాలి. తర్వాత మనము ఎర్రగడ్డలు వేసి వేయించాలి. ఫస్ట్ ఇది ఎండుమిరపకాయలు, పట్ట, మొగ్గ, మిరియాలు, కొద్దిగా గసాలు ఇంతవరకు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ వేస్తున్నాం. ఈ ఆనియన్ కూడా బాగా దీంట్లో వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు వేయించుకున్నాము. కొద్దిగా లైట్గా బ్రౌన్గా రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. అలాగే కొబ్బరి కూడా వేసేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, మిరప్పొడి, ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇది చిన్న మంటలోనే బాగా వేయించుకోండి. ఎందుకంటే మాడకూడదు, మరి బ్రౌన్ అయిపోకూడదు. కొంచెం లైట్గా అంటే ఎర్రగడ్డ వేగితే సరిపోతుంది. ఆ విధంగా వేయించుకోవాలి. నిదానంగా చిన్న మంట పెట్టి వేయించుకోండి. చాలామంది భోగి పండుగకి చికెన్లు, ఇడ్లీలు, దోశలు, ఇడ్లీలు, ఇది చికెన్, మటన్ అన్నీ చేసుకుంటారు భోగి పండుగకి. ఆ విధంగా ఇక్కడ సంక్రాంతికి ఈ నాన్ వెజ్ చేయకుండా వాళ్ళు ఈ పప్పులు కూర చేసి దీంట్లో దోశలు కానీ ఇడ్లీలు కానీ పెట్టుకొని ఈ గ్రేవీ వేసుకొని తింటారండి. ఇది ఇక్కడ ఆనవాయితీ. అందుకోసం ఈ ట్రెడిషనల్ అంటే ఇక్కడ వీళ్ళకి ఇది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అందుకోసం నేను ఇది వాళ్ళు ఎలా చేస్తారో అలాగే మీకు నేను చూపిస్తాను. చూడండి, చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలామందికి రాదు కూడా. ఎట్లా చేస్తారో ఎంతో భలే ఉంటుంది అంటారు. కానీ నేను నేర్చుకొని మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకు లైట్గా బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఎందుకంటే ఎర్రగడ్డ మెత్తబడాలి బాగా. అందుకోసం ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది మాత్రం అండి ఇక్కడ ప్రతిరోజు తింటారు. ప్రతిరోజు ఈ సీజన్ కానీ వస్తే అవరేకాయి ప్రతిరోజు తింటారు. అంత ఇష్టపడి తింటారు కాబట్టి మనకు కూడా చాలా ఇష్టపడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఇది కుక్కర్లో చేసుకోవచ్చు, విడిగానే చేసుకోవచ్చు. ఒక్క విజల్ తోటి మనకు బాగా ఉడికి మంచిగా వస్తుంది. అందుకని చెప్పి నేను కుక్కర్లోనే పెట్టేస్తాను. విజల్ ఒక్క విజల్ అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇందాక కొంచెం వేసాము. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఇవి వంకాయ ముక్కలు ఇవన్నీ వేగించిన తర్వాత మనం పేస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసాను చూడండి. ఈ ఆయిల్లో మనము ఈ అవరేకాయ గింజలు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాం.
అలాగే ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మనము వేస్తున్నామండి, కానీ కొంచెం ఉప్పు దీంట్లో కూడా వేసుకున్నాం. దీన్ని కొంచెం కలిపెట్టేసి కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనిస్తామండి. కొంచెం సేపు, ఎక్కువసేపు ఏం లేదు. ఇందాక మనం వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మనము మిక్సీలో వేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో మనము కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్న దాంట్లో వేసుకుందాం. చూడండి, ఈ వంకాయ ఈ రెండు వేయించుకున్నాం కదా, దాంట్లో ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టండి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే గ్రేవీగా కావాలి కాబట్టి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజల్ అయితే తెప్పించుకుందామండి. ఒక్క విజలు. ఒక్క విజల్ తెప్పించుకొని ఆపేసానండి. నెక్స్ట్ ఓపెన్ చేసి చూస్తాము ఎలా వచ్చిందో. మనము కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తామండి. చూడండి, ఈ విధంగా పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇది గ్రేవీ మనకు దోశకు కానీ, దేనికైనా, చపాతీకి కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇది ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకోవాలి. చాప్ చేసి కొత్తిమీర వేసేసుకోండి. అయితే గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది మనము ఇప్పుడు టేస్ట్ చేయబోతాం దోశలోకి. చూడండి, మీకు ఒకవేళ వాటర్ తక్కువ అనిపించినప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రేవింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది, అప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి ఉడకబెట్టేశారంటే మనకు ఈ విధంగా వస్తే గ్రేవీ లాగా అన్నిటికీ మనకు యూజ్ అవుతుంది, బాగుంటుంది. గట్టిగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారండి, కొంచెం గట్టిగా చపాతీకి అది బాగుంటుంది. ఈ విధంగా మనకు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది అవరేకాయ పులుసు అంటారు, చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకునేది మీకైతే నేను వీడియో పెట్టేస్తున్నాను, చూడండి. చూసారా, దోశ వేడిగా ఈ అవరేకాయ కూర తింటే దోశ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అండి దోశ అవరేకాయ పులుసు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని దోశలైనా తినేస్తారు ఈ అవరేకాయ పులుసు ఉంటే, అంత బాగుంటుంది. మనకు చికెన్ పులుసు ఎలాగో వీళ్ళకి ఈ అవరేకాయ పులుసు ఈ విధంగా చేసుకుంటుంటారు. చూసారుగా దోశ చికెను, ఇది అవరేకాయ పులుసు అయితే తింటున్నాను నేను. చికెన్ అనే వస్తుంది నాకు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి దోశ. ఇది అలాగే కూడా మనం సూప్ లాగా కూడా తీసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అంత కారం లేకుండా, అంత మసాలా లేకుండా, చాలా అంటే ఆ పప్పుల వాసన అది భలే ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి, నేను చెప్పేది కాదు, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.